ఆచి చికెన్ మసాలా. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి రేంజ్ పరిధిలో టైగర్ కోసం ఫారెస్ట్ అధికారులు అన్వేషిస్తున్నారు. గత నెల 17వ తారీఖున కనిపించిన టైగర్ జాడ కనపడకపోవడంతో ఫారెస్ట్ అధికారులు అన్వేషిస్తున్నారు. మాచారెడ్డి రేంజ్ పరిధిలోని ఎల్లంపేట, ఈసాయిపేట, తంటాకి కింద రామారెడ్డి, రెడ్డిపేట అటవీ ప్రాంతాల్లో టైగర్ కోసం ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. గత నెల 17వ తారీఖున మాచారెడ్డి రేంజ్ పరిధిలో టైగర్ సంచరిస్తున్న ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. సుమారు నెల నుంచి మాచారెడ్డి రేంజ్ పరిధి నుంచి టైగర్ మూవ్మెంట్ ఎటువైపు వెళ్లిందని అన్వేషణలో ఫారెస్ట్ అధికారులు నిమగ్నమయ్యారు. సంబంధించిన మూమెంట్ ట్రాక్ కెమెరాలకు చిక్కకపోవడంతో ఫారెస్ట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారుల సూచనల మేరకు ఫారెస్ట్ ను జల్లెడ పడుతున్నారు. నెల రోజులుగా టైగర్ జాడను ఫారెస్ట్ అధికారులు గుర్తించలేదు. గత సంవత్సరం మహారాష్ట్ర నుంచి గోదావరి నది దాటి జగిత్యాల జిల్లా మీదుగా నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి రేంజ్ పరిధిలోకి టైగర్ ప్రవేశించింది. టైగర్ కోసం ట్రాక్ కెమెరాల్ని ఫారెస్ట్ లో బిగించారు. ఇప్పటి వరకు టైగర్ కు సంబంధించిన దృశ్యాలు ట్రాక్ కెమెరాలో చిక్కలేదు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి రేంజ్ పరిధిలో టైగర్ కోసం ఫారెస్ట్ అధికారులు అన్వేషిస్తున్నారు. గత నెల 17వ తారీఖున కనిపించినటువంటి టైగర్ జాడ కనబడకపోవడంతో ఫారెస్ట్ అధికారులు అన్వేషిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ ఈవినింగ్ సందీప్. ఏదైతే మాచారెడ్డి మండలం అంటే ఈ కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి ప్రాంతంలో పులి గత నెల నుంచి ఆ ఫారెస్ట్ అధికారులను ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పవచ్చు. అక్కడి ప్రాంత ప్రజలను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ పులి గత నెల 17వ తేదీన కనిపించినట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించినప్పటికీ అప్పటి నుంచి కూడా దాని జాడ అనేది ఎక్కడ కూడా మనకు ఆనవాళ్ళు కనిపించడం లేదు. ప్రధానంగా ఈ ట్రాక్ కెమెరాస్ అనేది కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ ట్రాక్ కెమెరాలకు కూడా చిక్కడం లేదంటే ఆ టైగర్ ఎంత చాకచక్యంగా వివరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు సందీప్. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఏదైతే చాలా చురుకుగా యాక్టివ్ గా పనిచేస్తున్న ఈ పులి ఒక్క ప్రాంతంలో ఉండడం లేదు, అది అనేక ప్రాంతాలలో పర్యటిస్తుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు ప్రతిరోజు దానికోసం అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా మనం ఈ మాచారెడ్డి రేంజ్ పరిధిలోని మనకు ఈ ప్రాంతాలు ఏదైతే చాలా మనకు ఇక్కడ మద్దికుంట గాని, తర్వాత కిద్ద అనే ప్రాంతం గాని, తర్వాత ఎల్లంపేట గాని, ఈసాయిపేట గాని, తర్వాత మనకి ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతం అంతా కూడా జల్లెడబట్టినట్టు గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులకు కూడా టైగర్ ఆనవాళ్ళు ఎక్కడ కూడా దాని జాడలు కనిపించడం లేదు. బహుశా ఇది మరో ప్రాంతానికి వెళ్ళిందా, లేదా ఇదే ప్రాంతంలో అది బస చేసుకొని ఉందా, లేక ఇంకా దాని అంటే ఫారెస్ట్ ఏదైతే నడకదారి అధికారులు చేసే నడకదారిలో కాకుండా ఇతర ప్రాంతంలో కూడా వైపు నుండి అది దారి మళ్లించి ప్రయాణం చేస్తుందా అనేది కూడా అసలు ఫారెస్ట్ అధికారులకు అంతుపట్టడం లేదు. అయితే మొత్తానికి ఈ కామారెడ్డి ఆ ఫారెస్ట్ అధికారులు మాత్రం దీనికోసం ఇంకా అంటే ఉన్నతాధికారులు, రాష్ట్ర ఫారెస్ట్ అధికారులు, ఉన్నతాధికారులు చాలా ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పులి జాడ ఆనవాళ్లను కనుగొని దాన్ని పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే అది అనేక పశువులను బలి తీసుకుంటుంది, ప్రాణాల మీద అనేక మంది మీద దాడులు చేస్తుంది. తర్వాత దానికి ఇంకా బలి కావాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో అధికారులు దాని మీద సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. దాంతో ఫారెస్ట్ అధికారులు మనకు ఒక అధికారి చెప్తున్న ప్రకారం కానీ అసలు చరిత్రలో ఆయన ఉద్యోగం చేసిన చరిత్రలో ఇలాంటి ఏదైతే పులి ఇంత అంటే రెప్పపాటులో అది అదృశ్యమవుతున్న పరిస్థితులు మనకి ఎక్కడ కూడా నా ఉద్యోగరీత్యా ఎక్కడ కూడా తటస్థపడలే. అనేక చిరుత పులులను పట్టుకున్నాం, అనేక ఇంకా జంతువులను పట్టుకున్నాం, కానీ ఇలాంటి పులి అసలు ఎక్కడ లేదు. ఇది మహారాష్ట్ర వైపు నుంచే ఏదైతే ఆ గోదావరి దాటి వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే ఈ పులి ఈ ప్రాంతం అంతా ఏదైతే మన ఈ రేంజ్ కామారెడ్డి రేంజ్, తర్వాత అటు సిరిసిల్ల రేంజ్, తర్వాత అటు పోతే పెద్దపల్లి రేంజ్, ఈ ప్రాంతం అంతా కూడా అది పర్యటిస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అది వెళ్ళిపోతుందని చెప్పేసి కూడా అధికారులు మనకు చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. సందీప్, సాయిలో అయితే మాచారెడ్డి నుంచి రామారెడ్డి వరకు కూడా మొత్తం అడవి ఉంటుంది. ముఖ్యంగా మద్దికొట్టలో అయితే దట్టమైన అడవి ఉంటుంది. అక్కడ కూడా ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా. మొత్తానికి మాచారెడ్డి రేంజ్ పరిధిలో అడుగడుగున ఏదైతే ట్రాక్ కెమెరాస్ ప్రతి చోట మనకు ఏర్పాటు చేసినవి ఉన్నాయి. ఇప్పటికీ గతంలో కూడా
ఏదైతే ఏర్పాటు చేసిన వాటికి భిన్నంగా ఇంకా అదనంగా చాలా కెమెరాస్ ను ఏర్పాటు చేశారు. ఇక అధికారులు వెళ్తున్న దారిలో కూడా కొత్త రూట్స్ లలో కూడా ఇప్పుడు ట్రాక్ కెమెరాస్ ను కూడా మనకు ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఈ నెల రోజుల నుంచి అయితే ముప్పు తిప్పలు పెడుతున్న టైగర్ ఈ ప్రాంతంలో ఉందా లేదా అనేది కూడా అనుమానాలు వస్తున్నాయి. బహుశా అది ఎక్కడికన్నా దాటిపోయిందా, ఇంకా ఇతర ప్రాంతానికి దాటిపోయిందా అనేది కూడా లేదు. కానీ 1-2 సందర్భాలలో మళ్ళీ సంచరిస్తున్నట్లుగా విలేజర్స్ చెప్తుండడం, దాడి చేయడం, పశువుల మీద దాడి చేయడం అనేది ఇక్కడనే రేంజ్ లోనే అది తలదాచుకున్నట్లుగా మనకు స్పష్టమవుతుంది సందీప్. థ్యాంక్ యూ సాయిలు.